హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ కోసం చూడు ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను నెక్స్ట్ ఏదైతే వీడియో పెడతానో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ శ్రమ్ కార్డ్లో డెత్ క్లెయిమ్ చేయడం ఏ విధంగా ఉంటుందో చెప్తాను. ఓకేనా, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లో ఈ శ్రమ్ అని టైప్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా, ఇది క్లిక్ చేయడం ద్వారా మనకు ఈ శ్రమ్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇక్కడ ఉంటాయి. మనకు పైన ట్యాబ్స్ అనేవి ఉంటాయి, ఆ ట్యాబ్స్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ లుకింగ్ ఫర్ ఏ జాబ్, లుకింగ్ ఫర్ ఏ ట్రైనింగ్, ఈ శ్రమ్ డేటా యాక్సెస్ వంటి ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఈ ఆప్షన్స్ అనేది మనం అన్నీ చూసుకోవచ్చు దీంట్లో. ఓకేనా, దీంట్లో వచ్చేసి మనం కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్లో గ్రీవెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ గ్రీవెన్స్ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ లింక్ ఫర్ గ్రీవెన్స్ పోర్టల్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఈ ఆప్షన్ అనేది ఉపయోగించి మనం డెత్ క్లెయిమ్ అయితే చేయొచ్చు. దీనిపైన క్లిక్ చేయడం ద్వారా మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనం లార్జ్ గ్రీవెన్స్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అనేది వస్తాయి. రిజిస్టర్డ్ ఇన్ ఈ శ్రమ్, నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఈ శ్రమ్, సివిల్ సొసైటీ గ్రూప్, ఇండివిజువల్ అనే ఆప్షన్స్ అనేవి వస్తాయి. మనం రిజిస్టర్డ్ ఇన్ ఈ శ్రమ్ అనే ఆప్షన్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేది మనం పూర్తిగా నింపాల్సి ఉంటుంది. ఓకేనా, ఏ విధంగా నింపాలో నేను చెప్తాను చూడండి. నెంబర్ అంటే ఈ శ్రమ్ కార్డ్ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫుల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, అంతేకాకుండా మొబైల్ నెంబర్ మీద అదర్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అనేది చేయండి. ఓకేనా, ఇంకా మనం జెండర్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మన కంట్రీ ఇండియా, స్టేట్, డిస్టిక్, మన గ్రీవెన్స్ కేటగిరీలో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో నేను చెప్తాను, ఒకసారి చూడండి. గ్రీవెన్స్ టైప్లో మనం డెత్ క్లెయిమ్ కాబట్టి మనం ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఓకేనా, డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఓకేనా, ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళది పాస్బుక్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ కూడా దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ కాపీ ఉంటేనే మనకు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ గ్రీవెన్స్కి సంబంధించిన మ్యాటర్ అనేది 2000 వర్డ్స్ అనేది ఇక్కడ టైప్ అనేది చేయొచ్చు. చేసిన తర్వాత మనం గెట్ రిక్వెస్ట్ ఓటీపీ అని కొడితే మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసినట్టయితే మీకు గ్రీవెన్స్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అవుతుంది. ఓకేనా, అలా సబ్మిట్ అయిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న లేబర్ ఆఫీస్కి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.